హాయ్ ఫ్రెండ్స్, సామ్సంగ్ తన నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయినటువంటి ఎక్సినోస్ 2600 అయితే అనౌన్స్ చేసింది. ఎక్సినోస్ 2600 అనేది మనకి సామ్సంగ్ గెలాక్సీ S26 ప్లస్లో అయితే యూజ్ చేస్తారని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇది మ్యాక్సిమం ఈ ప్రాసెసర్ అనేది రేపు జనవరి ఫిబ్రవరి అయితే లాంచ్ చేస్తారు. ప్రజెంట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ ఎక్సినోస్ 2600 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 2 నానోమీటర్ మీద ఫస్ట్ 2 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ గేట్ ఆల్ అరౌండ్ మీద ప్రాసెస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడింది. మొత్తం ఇది 10 కోర్లతో అయితే వస్తుంది. 10 కోర్ ప్రాసెసర్ ఇది. ఇందులో మనకి 1+3+6 అనమాట. 1 కోర్ అనేది చాలా పవర్ఫుల్ కోర్ అనమాట. హై క్లాక్ స్పీడ్తో వస్తుంది. 3.88 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. 3 కోర్స్ అనేవి 3.26 GHz క్లాక్ స్పీడ్తో వస్తాయి. మిగతా 6 కోర్స్ 2.76 GHz క్లాక్ స్పీడ్తో అయితే వస్తాయి మనకి. ఇంకా జీపీ విషయంకి వస్తే 29% అయితే జీపీ పెర్ఫార్మెన్స్ అయితే అప్గ్రేడ్ పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే మనకి బెటర్ జీపీయూ కోసం వీళ్ళు ఏంటంటే ఏఎండీతో టైఅప్ అయ్యారు. ఏఎండీస్ ఎక్లిప్స్ 960 జీపీని అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. 29% వరకు బెటర్ గ్రాఫిక్స్ అయితే ఇందులో ఉండబోతున్నాయి అంటున్నారు. అలాగే ఏఐని కూడా అప్గ్రేడ్ చేశారు. ఫాస్ట్ ప్రాసెసింగ్ కోసం వీళ్ళు ఏఐని కూడా బెటర్ ఎన్పిని అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఎన్పి అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ దీన్ని యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్, అది మరి ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ గురించి.